శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరి వృషభ రాశి వారందరికీ కూడా పుట్టుక నుంచి చచ్చిపోయేంత వరకు మనందరికీ కూడా ఏ లక్షణాలు ఉంటాయి, ఎలా ప్రవర్తిస్తాం, ఈ మే నెలలో పనిగొట్టుకొని విశేషించి ఈ మే నెలలో ఎలా ప్రవర్తిస్తాం, రాశిఫలాలు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఈ వీడియోలో కొంచెం ప్రసాదంగా మాత్రమే పెడతాం నాయన. ఫుల్ తినే మొత్తం బకెట్ ఉండేయడానికి నువ్వు ఏమైనా నరేంద్ర మోడీ ప్రసాదం పెట్టేయడానికి తిరుపతి అంత ఏం పెడతాం, ఎంత పెడతాం. మోడీ గారు వస్తే ఎంత పెడతాం. మరి అలాగే ఉంటుంది. ఎందుకని కామెంట్లు పెట్టకూడదు కదా మరి, పిచ్చి పిచ్చి కామెంట్లు. మంచి గురువు దగ్గర వినయ విధేయతలు అంటే ఫుల్గా పర్సనల్గా మీ అందరికీ ఫ్రీగా కదా మేము చెప్పేది. కాబట్టి జాగ్రత్తగా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకాన్నంతటినీ కావాల్సిన వాళ్ళంతా కూడా ముందు తెలుసుకోవచ్చు ఫ్రీగా. ఇకపోతే మనం వృషభ రాశి వాళ్ళు, వీళ్ళంతా వృషభ రాశిని దేనికి పోల్చారండి? ఎద్దుతో పోల్చారు. ఎద్దు ఏం చేస్తుందండి? దానికి కష్టపడటమే తెలుసు. యజమాని వదిలేసి మాకు మొల్లపూడి అంటే తణుకు మాదే. ఎద్దులు, ఆవులు, గేదెలు, పొలాలు ఇవన్నీ మా తాతగారికి ఉంటాయి. అయితే మేము చూసేవాళ్ళం, ఎద్దుల్ని బండి ఎక్కేవాడిని. దాని అంతకదే మా వాళ్ళు పనోళ్ళు వచ్చేవారు, తీసుకెళ్ళేవారు పొలం. అక్కడ స్టాక్ వేసేవారు, పనోడు ఎక్కేవాడు కాదు. నేను వాళ్ళు వెనకాల కూర్చునేవాడిని. ఇంటికి వచ్చేసి ఇది ఏంటి, దీనికి రూట్ ఎలా తెలుసు అంటే ఎద్దుల పనులు అయ్యాయి అనమాట. వృషభ రాశి వాళ్ళు అంతసేపు కష్టపడి యజమానిని కోటీశ్వరుని చేసేస్తారు. మీ యజమానులు కోటీశ్వరులు అయిపోతారు, మీరు మాత్రం అలాగే ఉంటారు నాయన. కాబట్టి ఆనెస్ట్గా చేయాలి. ఆనెస్ట్గా చేస్తే, లాయల్గా చేస్తే యజమాని గుర్తించకపోయినా పైనున్న దేవుడు గుర్తిస్తాడు, కృష్ణుడు. అప్పుడు మీకు డబ్బులు ఇస్తాడు. మరి వృషభ రాశిలో కూడా అందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, మామూలు వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు నాయన. తర్వాత ఈ యొక్క వృషభ రాశికి ఏంటంటే అమ్మా, కష్టపడే స్వభావం ఎక్కువ, కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. అబ్బాబోయ్ అఘోరి శ్రీనివాస్ గారు ఆడి ప్రేమలా కాదండి బాబు, సూపర్ ప్రేమ. మంచిగా మనుషులందరినీ అభిమానిస్తారు. కానీ విచిత్రం ఏంటంటే వృషభ రాశి వాళ్ళు అందరూ మోసపోతూ ఉంటారు. అందువలన మనందరం కూడా చేయాల్సినటువంటి పని ఏమిటంటే, వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు మే నెలలో ఎలా ఉంది పరిస్థితి అసలు? జన్మ రాశిలో గురుడు ఉన్నాడు. మే 14 తర్వాత 2025 సంవత్సరంలో ధనస్థానంలోకి వస్తున్నాడు. ఇబ్బడి ముబ్బడిగా మీకు డబ్బులు ఇస్తాడు. ఇంకేం కావాలి మీకు? అప్పుడు కావాలా డబ్బులు? లేకపోతే ఫస్ట్ ఏమనుకుంటామండి మనం? తిండి కావాలనుకుంటాం. ఆ తర్వాత ఏసీ కావాలా, ఇల్లు దొరికితే ఏసీ, చిన్న చోటు దొరికితే రైల్వేలో చిన్న సీట్ అడుగుతాం, తర్వాత ఆడే దోషపడేస్తాం కదా. మరి అలాగా మనం ఏంటో తెలుసుకుందామని వస్తారు జాతకాలకి. తర్వాత ఏమవుద్ది, వీడియో వెళ్ళేసరికి మనకే గురుగారికే సలహాలు చెప్పేయాలా, ఏమైనా సరే సలహాలు చెప్పాలి. మంచి సలహాలు చెప్తే పర్లేదు. ఏమంటే గురుగారు మీరు సుత్తి ఎక్కువ ఉందండి, స్ట్రైట్ పాయింట్ చెప్పట్లేదు, తోలు తీసేస్తాను రో, ఇంకొకసారి కనుక అలాంటి కామెంట్స్ కనుక పెడితే. తర్వాత మీకు ఈ వృషభ రాశి వాళ్ళందరికీ ఉద్యోగ భత్యాలు బాగుంటాయి, శాలరీలు బాగుంటాయి. చక్కగా మీకు జీతభత్యాలతో పాటు అన్ని సౌకర్యాలు మీకు వస్తాయి. ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని వెన్నంటి వస్తుంది, జాగ్రత్త, అది చూసుకోండి. ముందు నాకు కామెంట్లు పెట్టడం కాదు, వేసేయడానికి వస్తుంది. ఉదాహరణకి నేను చెప్తాను. ఒకడికి నాయనా స్కూల్లో చెప్పా, అరే బాబు ఇలా నీకు ఇప్పుడు స్త్రీతో ప్రాబ్లం ఉంది, జాగ్రత్త అని. అవన్నీ మాకు తెలుసు గురుగారని మీలాగా బిల్డప్ ఇచ్చాడు. బైక్ వేసుకొని బయటకు వెళ్తున్నాడు, ఒక ఆడొచ్చి ఇలా చెయ్యి ఆపింది. ఆపింది కదా అని ఆపాడు. లిఫ్ట్ బ్రదర్ అని అడిగింది. అబ్బా ఆడదే కదా అడుగుతుందని లిఫ్ట్ ఇచ్చడానికి ఎక్కించుకున్నాడు. జస్ట్ అండి 1/2 కిలోమీటర్ కూడా వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత రే బాబు బండి ఆపు, నువ్వు 2000 3000 ఇవ్వకపోతే జాకెట్ చింపేసుకొని అదిగో ట్రాఫిక్ కానిస్టేబుల్కి చెప్తానంది. కేసు పడిపోద్ది కదా మరి డైరెక్ట్ చెప్తే. అందుకని ఆయన మూసుకొని 500 రూపాయలు ఇచ్చి ఆమెకు దండం పెట్టి, ఇంకెప్పుడు లైఫ్లో ఒరే ఎక్కించుకోరా బాబు అన్నా సరే ఎక్కించుకోడు అనమాట. ఇప్పుడు అంటే అలా అయిపోవడానికి మీకు స్త్రీ రెడీగా ఉందనమాట. దాని వైపు చూడండి, నా కామెంట్లు తర్వాత పెడతారు. కానీ తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారు దాన ధర్మాలు చేయాలి విధిగా. మనుధర్మశాస్త్రం చెప్తుంది 10% చేయండి. ఇక ప్రమోషన్లు కావాలనుకున్న వాళ్ళకు ప్రమోషన్లు వస్తాయి, ఉద్యోగాలు రావాలి అనుకున్న వాళ్ళకు వస్తాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ సంబంధమైనటువంటి పనులు ముందుకెళ్తాయి. ఇంకా ఏముంది, ఎంజాయ్ చేయండి ఇప్పుడు సరదాగా ఈ మే నెలంతా. తర్వాత ఎలాగో మీకు 2.5 సంవత్సరాలు కాసు కూర్చున్నాడు శనీశ్వరుడు బెల్ట్ పట్టుకొని. అప్పుడు తేల్చుకుందాం లెక్కలు. ఈ లోపల పెట్టేవాళ్ళు పెడతా ఉండండి, చేసేవాళ్ళు చేస్తూ ఉండండి. దాన ధర్మాలు చేసుకునే వాళ్ళకి అప్పుడు శనీశ్వరుడు కాపలా కాస్తాడు, హెల్ప్ చేస్తాడు. మిగతా వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు. ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పాపం వార్ధక్యంలోకి వచ్చేసారు. ఇంటికి రాండి అమ్మా ఉండమ్మా అంటే ఉండరాళ్ళు. మేమే వండుకోవాలో మేమే తినాలని బిల్డప్లు ఇస్తారు.
ఎముకలు అరిగిపోయినాయి, శరీరంలో ఓపిక అయిపోయింది, పని మనిషి 3000 కాదు 6000 అడుగుద్ది. 6000 అడిగితే నీ దగ్గర డబ్బులు లేవంతా, ఎంత పెన్షన్ వచ్చినా. మళ్ళీ రెండో కొడుకు ఆడివ్వాలి ఆ 3000. ఆ రెండో కొడుకు ఇచ్చినట్టు ఇచ్చి ఆడేమంటాడు, నేను నిన్ను చూశాను కాబట్టి ఈ ఇల్లు రాసేయని ఓ 2 కోట్లో 3 కోట్లో రాయించేసుకుంటాడు. అన్నగారి పని, తమ్ముడు పని ఇంతే. ఇది చరిత్రమ్మ. కాబట్టి ఎవడికి ప్రేమలు ఉండవు. కాబట్టి ఇవన్నీ జరిగేదంతా కమర్షియల్ బిజినెస్. వృషభ రాశి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. మీ తమ్ముళ్ళు మీకు దెబ్బేసేయడానికి ఉంటుంది, మీ అక్కలు మీకు దెబ్బేసేయడానికి ఉంటుంది, మీ అన్నలు మీకు దెబ్బేసేయడానికి ఉంటుంది. నోరు మూసుకొని వెళ్ళి మీ అమ్మ మీ నాన్నలు చూసుకోండి, లేకపోతే మీ తమ్ముడు చూసి ఆస్తి అంతా కొట్టుకుపోతారు. వాళ్ళు ఇచ్చిందంతా వాళ్ళు బతుకున్నంత వరకు 5-6 లక్షలు ఇచ్చారనుకో, నీకు 5 కోట్లు ఇల్లు వెళ్ళిపోతారు. తర్వాత నీ ఇష్టం, ముందు చెప్తున్నాను గురువు గారిని కాబట్టి. ఇకపోతే స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, మీరంతా బొల్ల దగ్గరెట్టుకొని చదవాలి అబ్బాయి. అంతేగాని వాట్సాప్లో పూజా హెగ్డే బొమ్మలు చూసుకుంటే ఏమవుతుందో మీకు. పూజా హెగ్డే అదేమో దాని మొగుడుతో అది వెళ్ళిపోద్ది. మీరు లవర్లని ఫీల్ అయిపోతారు. ఈ లవర్లేమో మీకు హ్యాండ్ ఇచ్చేయడం గ్యారంటీ. నా చరిత్రలో నేను టీచింగ్ లైన్లో నేను అత్యున్నత శిఖరాలకు వెళ్ళినటువంటి వాడిని. ఇప్పుడు నా స్టూడెంట్స్ని అందరినీ చూస్తున్నా, అందరూ దేవదాసులు అయిపోయారు బాబు. ప్రేమలో ఎక్కడో 1% చాలా టఫ్ ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు జోలికి వెళ్ళకుండా నోరు మూసుకొని చదవండి, పైకి వస్తారు. గవర్నమెంట్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, మీ లక్ష్యాలు మీవన్నీ కూడా అవన్నీ సాధించుకోండి. ప్రేమించాలనుకుంటే మీ అమ్మ మీ నాన్నకి చెప్పి ప్రేమించండి. అంతేగాని దొంగ చేష్టలు చేసి దొంగ వేషాలు వేస్తే బాటిల్ మిగులుతుంది, లివర్ పోద్ది, పైకి వెళ్ళిపోతారు, ఎముడు పిలుస్తాడు అనమాట. జాగ్రత్త, బీ కేర్ఫుల్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే. అండ్ ముసలివాళ్ళు కుట్రలు కుతంత్రాలు ఆపేయండి రా బాబు మీరు. ఎందుకని మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా నేర్చేసుకుని తెల్ల జుట్టు వచ్చేసి ఆయన చిన్న పిల్లల మీద ప్రయోగించేసి మొగుడు పెళ్ళాలను విడగొట్టేసి ఏంట్రా ఈ పనులు మీరు, నెక్స్ట్ జన్మలో మీకు పెళ్ళం లేకుండా అయిపోద్ది, తర్వాత మీ ఇష్టం చెప్తున్నాను నేను. ఎందువల్లంటే ఈ రోజున భార్యాభర్తలందరూ కూడా విడిపోతున్నారంటే దానికి కారణం ముసలోళ్ళే. మీకు ఏమవసరం రా అసలు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అసలు తల్లిదండ్రులు మీకు ఏమవసరం వాళ్ళ కాపురాల్లో ఏలెట్టడానికి. ఈసారి కనుక ఎవడన్నా కాపురం పెడితే మాత్రం అగోరి శ్రీనివాస్ గారిని పంపిస్తా, తర్వాత మీ ఇష్టం. వాళ్ళ కాపురాన్ని వాళ్ళు చేసుకొనియండి, ఎక్స్పీరియన్స్ నేర్చుకోండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు వృషభ రాశి వాళ్ళకి ఏం చేయాలా, మనకి మే 29 తర్వాత కేతువు బాగుండడం లేదు. ఈ లోపల మనకి రాహు కూడా బాగుండలేదు. కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు నా ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే మేడి చెట్టు చూసుకోండి, మేడి చెట్టు చుట్టూ గురువారం నాడు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసుకోండి 108 సార్లు. శుభమస్తు.